పూరా లోకల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అక్కడ అంటే ఎలా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్? ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ మేము ఎక్స్పర్ట్స్ ఊహించినంత ముందుకైతే వెళ్ళట్లేదండి గత సంవత్సరంగా. ఎస్, ఎందుకంటే ఏ సిటీ అయినా డెవలప్ అవ్వాలంటే ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా చిన్న చిన్నగా స్టెప్స్ తీసుకుంటున్నారు. ద మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు లేవు అక్కడ. ఓకే, కొత్త స్టేట్. ఓకే, ఒక స్టేట్ ఫామ్ అయ్యి దాన్ని రెమ్యూనరేషన్ మోడ్లోకి తీసుకొని రావాలంటే మెయిన్ అంటే కాంట్రిబ్యూషన్ ఇస్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, కానీ అది మనకి ఆంధ్రాలో లేదు. లాస్ట్ ఈ 2 years పక్కన పెడితే లాస్ట్ 10 years చూసుకుంటే ఒక్క కొత్త ఫ్యాక్టరీ వచ్చింది లేదు, కొత్త కంపెనీ వచ్చింది లేదు. సో ఫ్రమ్ వేర్ విల్ పీపుల్ గెట్ మనీ, ఫ్రమ్ వేర్ విల్ గవర్నమెంట్ గెట్ మనీ? సో ఆ ఒక్క మోడ్లో ఉండిపోయింది. మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు. జిందాల్ వాళ్ళతో టైఅప్ అయి ఒక స్టీల్ ఇండస్ట్రీని అయితే మనకి ఆంధ్రలో తెచ్చారు, అనకాపల్లి దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ అనేది ఒకటి తీసుకొచ్చారు పెనుకొండ. ఓకే, ఇప్పుడు మీరు ఆ ఏరియాలో చూసుకుంటే పెనుకొండ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు వెలిచాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉంది, అక్కడ పని చేసుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు. ఓకే, సిమిలర్లీ ఈజ్ వాట్ హీ హాస్ టు డూ విత్ ఆంధ్ర. సో ఆంధ్రాని ఇప్పుడు స్లోలీ క్యాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా గూగుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ 50,000 crores ఇన్ వైజాగ్. ఓకే, ఒక ఏఐ బేస్ చేసేసి దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఏ టోటల్ ఒక సిటీనే క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక 4-5 రావాలి ఏపీలో వస్తే కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి అక్కడ జనాలు వర్క్ చేయటం మొదలు పెడితే అప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ అనేది మూవ్ అవుతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు 50,000 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ ల్యాండ్ అండ్ వాళ్ళకి స్పెషల్ పథకాలు ఆఫర్ చేస్తారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండొచ్చు, మెనీ థింగ్స్ లైక్ దాట్. ఓకే, సో అవన్నీ ఉంటేనే పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్టేట్ బైఫర్కేట్ అయినాక ఏదైతే కొత్త ప్రభుత్వం అప్పుడు వచ్చిందో ఆ ఒక 5 years టైంలో హీ కుడెంట్ డూ ఎనీథింగ్. ఓకే, తర్వాత గవర్నమెంట్ మారింది, ఆ గవర్నమెంట్లో కూడా ఏది జరగలేదు, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇలా ప్రతి టర్మ్లో గవర్నమెంట్ మారితే కూడా యూ విల్ నాట్ ఫైండ్ డెవలప్మెంట్స్. మంచి రియల్ ఎస్టేట్ డెవలప్ కాదు, ఎందుకంటే ఒక్క గవర్నమెంట్ ఐడియాస్ నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకోదు, వాళ్ళకి వేరే కొత్త ఐడియాస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా సిటీ బికేమ్ ఫోర్త్ సిటీ. యా, సో ఈ యొక్క వేరియేషన్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ఐడియాస్ కూడా ఆ ఏరియాని డెవలప్ కానియదు. పొలిటికల్ గా కూడా కొంచెం చాలా ఉంటుందండి పొలిటికల్ ఇంపాక్ట్. సో ఒక ప్లేస్ డెవలప్ అవ్వాలి అంటే మినిమం ఒక 10 years స్పాన్ ఆఫ్ టైం అయితే ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో డ్రాస్టిక్ చేంజెస్ ఎప్పుడు అయ్యింది? కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాక. ఎందుకంటే వాళ్ళకి 2 terms వాళ్ళ చేతిలో ఉండింది, వాళ్ళు చేసిన డిసిషన్స్ని కంటిన్యూ చేసే టైం ఉండింది వాళ్ళ దగ్గర. కానీ ఆంధ్రాతో చూసుకుంటే ఇది ఏబి అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోతూనే ఉంది. అప్పుడు స్టేబుల్ గా ఉండట్లేదు గవర్నమెంట్. సో పీపుల్ కూడా అలానే ఉన్నారు, అరే ఒక మనిషికి ఛాన్స్ ఇచ్చాము చేయలేకపోయింది, నెక్స్ట్ టర్మ్ చూద్దాము అనేది లేదు. దిస్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్, సో లెట్ us పుట్ టు ద అదర్ గవర్నమెంట్. వీళ్ళకి ఏంటంటే దే ఆర్ టేకింగ్ ఛాన్సెస్. కానీ ఏ స్టేట్ అయినా ఏ కంట్రీ అయినా కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ 10 years అక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంటే రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. మనం సెంట్రల్ లో చూసుకుంటే మోదీ గవర్నమెంట్ వచ్చినాక చాలా చేంజెస్ అయింది. టుడే ఇండియా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఎందుకంటే ద వే హీ థింగ్స్ అక్కడ ఇంప్లిమెంటేషన్ కి టైం ఉంది. ఆ ఇంప్లిమెంటేషన్ కి టైం లేదు అంటే దేర్ ఇస్ నో ప్రోగ్రెస్, సింపుల్ గా చెప్పాలి అంటే.